ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే తదుపరి స్థాయి విచారణలో అవి నకిలీవని తేలితే జైలు శిక్ష, జరిమానా వంటి చట్టపరమైన చర్యలు తప్పవని కొమరోలు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న వారి వివరాలు, సంబంధిత సమాచారాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తమ ఓటు తొలగిపోతుందనే ఉద్దేశంతోనే ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించడం, నకిలీ పత్రాలను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే అనంతరం ఉన్నత స్థాయిలో జరిగే విచారణలో అవి తప్పుడు పత్రాలని తేలితే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. సమర్పించిన ధృవీకరణ పత్రాలు పరిశీలనలో నకిలీవి, తప్పుడువి లేదా ఉద్దేశపూర్వకంగా సృష్టించినవిగా తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. భారత న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అందువల్ల ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన, నిజమైన ధృవీకరణ పత్రాలను మాత్రమే సమర్పించాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి కోరారు. తప్పుడు సమాచారం లేదా పత్రాలు సమర్పించి చట్టపరమైన ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఆమె సూచించారు.